హరీష్ అని ఒక అబ్బాయి, ఆయన బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివి ఉన్నారు అప్పుడు. ఆ అబ్బాయిని అదేవిధంగా వెంకటేశ్వర్లు అని ఇప్పుడు డాక్టర్ వెంకటేశ్వర్ గారిని ఇప్పుడు శాప్లో పనిచేస్తున్నారు. వీరిని మేమే ప్రొఫెసర్ ఎన్రికో వారికి రికమెండ్ చేసి వారికి అక్కడ పిహెచ్డి విత్ ఫెలోషిప్ తోటి ఇప్పించాం. అతను ఇక్కడ ఎన్రికో గారితో ఒక ప్రోటోటైప్ డిజైన్ ల్యాబ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో, ఈ ప్రోటోటైప్ డిజైన్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి ఆలోచనే, ఆ ఐడియా జనరేషనే తర్వాత అతను పిహెచ్డి చేసేటప్పుడు అతను దీన్ని ఇంప్రూవ్ చేసి తను పేటెంట్ తీసుకొని దీన్ని ఒక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్గా మలచి నేను చాలా ఆనందం పొందుతున్నాను. ఒక స్టూడెంట్ని అతను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి నెక్స్ట్ అనేటువంటి ఒక సందిగ్ధతలో ఉన్నప్పుడు ఒక ఒక అధ్యాపకుడిగా ఒక రీసెర్చర్గా నాకున్న అనుభవంతో అతన్ని నేను మలచటం, అతను ఆ ప్లేసు, ఆ యూనివర్సిటీ, ఆ ల్యాబ్ మేము పెట్టాము. ఎందుకోసారి నాకు నచ్చింది, దీనివల్ల నేను అభివృద్ధి చెందాను. ఆ యూనివర్సిటీకి నేను ఏదన్నా చేస్తాను సార్, నా ప్రోడక్ట్ ద్వారా ఏదన్నా చేస్తాను అని అతను ప్రోడక్ట్ డెవలప్ చేశాడు. అతను ఈ యొక్క యూకే కేంద్రంగా ఈ ఎన్టీఆర్ అంటే న్యూరో ట్రాన్స్మిటరీ సెన్సార్, ఈ ఎన్టీఆర్ బయోసెన్సార్ అనే కంపెనీని అతను స్థాపించి ఆ కంపెనీ ద్వారా అతను ఈ డయాబెటిక్ పేషెంట్స్ కావాల్సినటువంటి ఈ ఫుటింగ్ ఒక ఏఐ బేస్డ్ అతను ఒక టూల్ డెవలప్ చేశారు. ఆ టూల్, ఆ ప్రోడక్ట్ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా మంచి డిమాండ్ వచ్చింది. వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. వారు ఇక్కడ నేను అడిగాను అనమాట, మరి ఈ ల్యాబ్ నీకు ఏం చేయలేకపోయినా ఈ ల్యాబ్ నీకు స్ఫూర్తినిచ్చింది అంటున్నావు కదా, మరి మీ కంపెనీ ల్యాబ్ మళ్ళా ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయకూడదంటే, ఆ అబ్బాయి యొక్క విజయంలో వాళ్ళ సిస్టర్ కూడా భాగస్వామి అనమాట. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన బ్రదర్ కోసం ఏఐ అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ను ఉపయోగించి తను ఒక సెమీ కండక్టరీ మోడల్, ఒక చిప్ డిజైన్ చేశారు. ఆ డిజైన్ సక్సెస్ అయ్యి దానికి పేటెంట్ వచ్చి ఒక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ డెవలప్ అయింది.